ఎవరైతే పాల్గొన్న వారు ఉన్నారో వారికి అమ్మవారి కరంకలి మాల ప్రసాదముగా అందించడం జరుగుతుంది. అలానే అమ్మవారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళగలరు. సాయంకాలము గ్రహణానికి సంబంధించినటువంటి హోమానికి మా ప్రత్యంగరాదేవి తంత్ర విధానంలో మేము నిర్వహించేటటువంటి ఈ రాత్రి హోమానికి మాకు నవమాత్రిక దేవతా స్వరూపములైనటువంటి అమ్మవార్ల యొక్క రూపములతో ఉన్నటువంటి దీపకాంతులతో అమ్మవారి యొక్క సాధనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. సాధనా కార్యక్రమం రాత్రి 9:35 నుండి 1:45 వరకు గ్రహణ సమయంలో ఎవరైతే జపం చేసుకోవాలని అనుకున్నటువంటి వారు ఉంటారో వారికి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. మంత్ర జపము మొత్తము 1477 సార్లు జప సంఖ్య ఉంటుంది. 9:30 గంటల నుండి 1:45 లోపల 1475 జప సంఖ్యని పూర్తి చేసుకున్నటువంటి వారికి అమ్మవారి యొక్క సంప్రోక్ష జల కార్యక్రమాన్ని చేసేటటువంటి ఆ కలశ జలం ఏదైతే ఉందో ఆ జలము మీ అందరి మీద ఈరోజు రాత్రి చల్లడం జరుగుతుంది. సాయంకాలం ఓపిక ఉండి గ్రహణ సమయంలో జపం చేస్తే ఎంత ఫలితం ఇస్తుంది అనేటటువంటిది అది తెలుసుకోవడం కోసం వచ్చేటటువంటి వారు ఉంటేనేమో రాత్రి రండి. మేము అవి ఏవి తెలుసుకోలేము, మాకు ఓపిక ఉండదు అనుకున్నటువంటి వారు చక్కగా ఇప్పుడు కరంకలి మాలలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొంది వెళ్ళవచ్చు. రాత్రి హోమము 108 కేజీలతో మిరపకాయలతో హోమ కార్యక్రమం, అలానే 108 ఆవు నెయ్యితో అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అమ్మవారు ఏది అడిగితే అది అందించేటటువంటి తల్లి. మొన్న 2 రోజులు అమ్మవారి యొక్క ముఖాల కోసము హైదరాబాద్ ప్రాంతం మొత్తము తిరిగాం. ఎక్కడ దొరకకపోతే అమ్మవారికి మొన్న రాత్రి నేను జపం సాధన చేసుకునేటప్పుడు చెప్పాను, ఆశ్వీజ మాసంలో మనం నిర్వహించబోయేటటువంటి దేవీ నవరాత్రి అమ్మవారి యొక్క ముఖాలని పెట్టి ఆ ముఖాలలో అమ్మవారి యొక్క అగ్ని జ్యోతులని వెలిగించి ఆ జ్యోతుల మధ్యన చేసేటటువంటి అష్టకృత్య ప్రత్యంగరీదేవి మహామంత్ర సాధన ఇంకొద్ది సేపట్లో ప్రారంభమైనది. నేను లేచేసరికి సాయంత్రం 5:35 అవుతుంది. అప్పటి వరకు నేను జపం చేసుకుంటూ కూర్చుంటాను. ఎందుకు జపం అంతసేపు చేసుకుంటానంటే దేవత అనుగ్రత ఎలా ఉంటుందనేది నాకు తెలుసు కాబట్టి నేను జపం చేసుకోగలుగుతా అంతసేపు కూర్చొని. అలానే సాయంత్రం మీరు కూడా ఎన్నో కష్టాలు ఎన్నెన్నో దారిద్రాలని అనుభవించి ఉన్నటువంటి వారికి ఎటువంటి ధన రూపేణ రుసుగు లేకుండా సాధనతోనే మార్గముతో మనకున్న కష్టాలని తీర్చుకోవాలంటే గ్రహణ సమయంలో, అది కూడా శ్రీ సాంప్రదాయ విధానమైనటువంటి దేవతని ఆరాధించేటటువంటి గురువు యొక్క ఆజ్ఞలో మీరు ఆ జపాన్ని చేస్తే కోరుకున్న వెంటనే కదిలి వచ్చేటటువంటి దేవతగా అమ్మవారు అనుగ్రహిస్తారు. మొన్న హైదరాబాద్ ప్రాంతం మొత్తం తిరిగిన దొరకనటువంటి బొమ్మలు నిన్న ఉదయం నాకు 10 గంటలకు ఒక వీడియో చూస్తుంటే ఆ వీడియోలో ఫేస్బుక్లో కనిపించాయి. ఇవి తెనాలి ప్రాంతంలో ఉన్నాయి. ఈరోజు పూజ కోసము ఇవి చాలా ముఖ్యమైనటువంటి కాబట్టి నిన్న 10 గంటలకు బయలుదేరి అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం అయింది.
అక్కడ అన్ని బొమ్మలని తీసుకొని మరలా రాత్రి ప్రయాణం మొత్తం కొనసాగించుకుంటూ ఉదయం 5 గంటల వరకు మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకొని అమ్మవారి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకు ఇదంతా చేస్తున్నా అంటే నా తల్లికి ఏ విధంగా పూజ కావాలో ఆ విధమైనటువంటి పూజ మాత్రమే నేను నిర్వహించుకుంటూ ఉంటాను. అమ్మవారికి కరుంగలిమాలలో ఉచితంగా అందచేసే బదులు హోమంలో పాల్గొనేటట్టుగా చేసి ఇంకొద్దిగా పుణ్యాన్ని వాళ్ళ కలగ చేసి హైందవ విధానంలో ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహత పడితే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మీకు తెలియచేయాలి అనేటటువంటి విధానముతో తలా 108 సార్లు హోమంలో పాల్గొనేటటువంటి విధమైన సంకల్పాన్ని చెప్పుకొని మీ అందరితో హోమాన్ని చేపించడం జరుగుతుంది. మీకు తెలుసో తెలియదో కానీ నేను నా తల్లి ప్రత్యేకరాదేవి మాత నేనేదైనా ఒక విషయం గురించి బాగా ఆలోచన చేశాను అని అంటే దాన్ని వెంటనే అందిస్తూ ఉంటుంది. నాకు అమ్మవారి యొక్క విగ్రహాలకి కావాల్సినటువంటి రాయి దొరకాలి అనేటటువంటి భావనతో నేను 4-5 అడిగాను. మనం పెట్టేటటువంటి అమ్మవారి దేవాలయ ప్రతిష్ట అయిన తర్వాత ప్రతిష్టా కార్యక్రమంలో మనం పెట్టేటటువంటి విగ్రహాలు కృష్ణ పింగళి రాయి, అంటే కృష్ణశిలలో పింగళి అనేటటువంటి రాయి ఉంటుంది. అది మన యొక్క బొటిని వేలతో ఇలా కొడితే ఠంబు అని శబ్దం వస్తుంది. ఆ రాయి కోసం నిన్న నేను వెతుకుతుంటే కృష్ణ పింగళి రాయిలో కొన్ని రకాలైనటువంటివి ఉంటాయి. శబ్దాలు ఎక్కువ వినబడకుండా కొద్దిగా తక్కువగా, ఇంకొద్దిగా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా వినబడేటటువంటి నేను అమ్మవారి ఆ సంకల్పాన్ని కూడా నాకు తీర్చింది. అటువంటి రాయి కలిగినటువంటి ప్రదేశానికి వెళ్ళాను. అది నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాము ఆ రాయి గురించి. ఈ అమ్మాయి ఏంటంటే నేను దొరకదు అనేటటువంటి భావనతో ఆలోచనకు వెళ్ళాను అంటే అది ఎక్కడ ఉన్నా దొరికించి తీసుకువెళ్ళేటట్టుగా చేస్తూ ఉంటుంది. అలానే నేను చేసేటటువంటి కార్యక్రమాల్లో మీ అందరికంటే ముఖ్యం నాకు ఎవరు అనంటే నా తల్లి ప్రత్యేకరాదేవి మాత. అమ్మవారి కార్యక్రమం నేను ఎంత సమయం అయినా చేసుకుంటాను. కానీ మీకు అంత సమయం మిమ్మల్ని కూర్చోబెట్టి చెయ్యాలి అని అంటే మీకు ఇసుకుగా ఉంటుంది. కాబట్టి హోమం అవ్వగానే కరుంగలిమాలలో ఎవరైతే హోమంలో పాల్గొన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది. 3వ హోమము 4 గంటలకు ఉంటుంది. మరలా 4వ హోమము 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎవరైతే 3,500 రూపాయలు చెల్లించి రాత్రి జరిగేటటువంటి హోమానికి మిరపకాయలకు, కట్టెలకు, నెయ్యికి, ఇతర ద్రవ్యాలకు, అయ్యగారి ఖర్చులకు ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ 9:30 గంటలకు వస్తే అమ్మవారి యొక్క మూలమంత్ర హోమము నిర్వహించడం జరుగుతుంది. 9:30 గంటల నుండి 1:45 వరకు హోమం జరుగుతూనే ఉంటుంది. ఈ హోమంలో ఒక్కసారి గ్రహణ సమయంలో హోమంలో కూర్చుంటే ఎంత విశేషమైనటువంటి పెను మార్పులు ఉంటాయి అనేటటువంటిది మీరు తెలుసుకోండి. పుణ్యం వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారికి గ్రహణ సమయంలో హోమం చేస్తే ఎంత విశేషమైనటువంటి మార్పులు కలుగుతాయి అనేటటువంటిది ఒక విషయం. రెండవ విషయం ఏంటి అంటే మంత్ర సాధన. 475 సార్లు అమ్మవారి మంత్ర సాధన చేసి గ్రహణము పట్టేటప్పుడు తడి బట్టల పైన కూర్చొని జపాన్ని ప్రారంభించి గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్థానము అంటారు, గ్రహణం విడిచే స్థానము అంటారు. ఆ గ్రహణం విడిచేటప్పుడు స్నానము చేసి అమ్మవారికి రేపు ఉదయం చెయ్యబోయేటటువంటి అభిషేక జలము, గాయత్రి ముఖాలు 4 ఉంటాయి. 2 ముఖాల్లో శ్వేతదేవి గాయత్రి, అరుణదేవి గాయత్రి కలశంలో ఉన్నటువంటి జలముతో రేపు పోచమ్మ తల్లికి ఉత్సవమూర్తులకి అభిషేకం చేసే జలము రాత్రి ఈరోజు 2:12 అందరి శిరస్సు పైన చల్లుతాం.
ఇవి మీకు చెప్పడానికి వినడానికి మీకు చాలా ఏదో అనిపించచ్చు, కానీ దాని ప్రతిఫలము మరలా వచ్చేటటువంటి చంద్రుడి యొక్క పౌర్ణమి ఏదైతే ఉందో ఆశ్వీజ పౌర్ణమి, ఆ రోజున మీరు తెలుసుకుంటారు. భాద్రపద పౌర్ణమి నాడు ఆ రోజు రాత్రి గ్రహణ సమయంలో హోమం జరిగేటప్పుడు కూర్చుంటే ఇంత విశేషమైనటువంటి యోగాన్ని కలగ చేస్తుందా అనేటటువంటిది. ఇకపోతే మీకు తెలియచేసేటటువంటి విషయము, అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు మనము నిర్వహించడం జరుగుతుంది. మీకెవ్వరికీ తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం ఏంటంటే, మరలా 694 సంవత్సరం ఇది చవితి 2 రోజులు రావడం. 2 రోజులు ఇద్దరు దేవతలు ఆ తిథిని పంచుకునేటటువంటి కాలయోగము అంటారు. మీరు దుర్గాదేవి నవరాత్రుల యొక్క విధానానికి సంబంధించిన పత్రికని గూగుల్లో మీరు వెతికితే అందులో ఉంటుంది. మనము కూడా అదే విధమైనటువంటి విధానం చేస్తున్నాం. 24 చవితి, 25 చవితి, 26 చవితి, ఈ 2 రోజులు చాలా 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 విశేషమైనటువంటి విధానాన్ని కలగచేసేటటువంటి నవరాత్రి శుభదినములు. ఉదయం పూట మనము దుర్గా అవతారములతో ఉండేటటువంటి అమ్మవారి యొక్క అవతారములు పోచమ్మ తల్లి మాతకు నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలము మా ప్రత్యంగరాదేవి అమ్మవారికి అనుసంధానమైనటువంటి దశమహాదేవతల్ని అమ్మవారి దేవాలయంలో 10 మంది దేవతల్ని స్థాపన చేయడం జరుగుతుంది. చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విజయదశమి రోజు అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలానే తెల్లారి ఏకాదశి పురస్కరించుకొని ద్వాదశి తిథి నాడు అమ్మవారి దేవాలయం మనం కట్టబోయేటటువంటి ప్రత్యంగరా నికుంబలాదేవి మాత దేవాలయం యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీకు విషయం ఏంటి తెలియచేసేది అంటే, మనసు నిండా బాధ పెట్టుకొని అమ్మకు తెలియచేసి ఆ మనసులో ఉన్న కష్టాన్ని తీరుస్తుంది. నేను అమ్మవారి విగ్రహాల కోసము, ప్రతిష్ట చేయాలనుకున్న విగ్రహాల కోసము ఎవరెవరు ఒకేసారి ఒక విగ్రహానికి ఒక వ్యక్తి ఇచ్చేటట్టుగా ఉంటే బాగుంటుంది అని నేను తపన పడితే, అమ్మవారు 5 విగ్రహాలని కూడా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్కరు అందించేటటువంటి విధానముగా నిన్న రాత్రికి పూర్తి చేసింది. ఎందుకంటే రేపు ఉదయం నేను తెనాలిలో విగ్రహాలకి ఆ బండని, ఆ కృష్ణశిల రాయిని కొనడానికి రేపు అడ్వాన్స్ డబ్బులు ఇస్తున్నాం. నేను చెప్పుకున్నాను, వారం రోజులే ఉందమ్మా, నాకు ఇంకా విగ్రహాలు ఇచ్చే దాతలు ఎవరూ దొరకలేదు, లేదు నేనే పెట్టుకోవాలా చెప్పమ్మా నీకున్నటువంటి విధానములో అని ఒకరోజు సాధనలో చెప్పుకుంటే, నిన్న రాత్రి నాకు 11:20 యూట్యూబ్లో వీడియో చూసి ఒక అతను మైసూరు నుండి ఫోన్ చేసి అమ్మవారి విగ్రహాల్లో ఏ విగ్రహము ఉంది అండి అని అడిగాడు. లక్ష్మీదేవి మాత విగ్రహం మాత్రము ఉంది, కాళీమాత విగ్రహం అమెరికాలో వాళ్ళు నివాసం ఉంటున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. ప్రత్యేకరాదేవి మాత నెల్లూరు కావలిలో ఉండేటటువంటి వారు ఇస్తున్నారు. వారాహిదేవి మాత నాగోలు బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి వారు ఇస్తున్నారు. అలానే అమ్మవారికి సూలిని దుర్గాదేవి మాత అమ్మవారి దేవాలయం నిర్మాణం చేయబోయే స్థలం దగ్గర ఉండేటటువంటి వారు ఇస్తున్నారని అన్ని విషయాలు తెలియజేశారు.